హర హర మహాదేవ శంభో శంకర. వెల్కమ్ బ్యాక్ టు అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్. నమస్కారం భక్తులారా. మీరు ఎప్పుడైనా ఆలోచించారా కార్తీక మాసం 3వ సోమవారం ఎందుకు అంత పవిత్రమైందో? తులసి చెట్టు ముందు వెలిగించే ఒక చిన్న దీపం కూడా మన జీవితాన్ని ఎలా మార్చగలదో, మహిళల శక్తి భక్తి వెనుక దాగి ఉన్న రహస్యం అదేమిటో తెలుసా? ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. తులసీదేవి మహిమ, పూజ చేసే విధానము, మహిళల భక్తి యొక్క గూఢార్థము మరియు మన కుటుంబానికి ఎలా శాంతిని, సౌభాగ్యాన్ని తెస్తుందో ఈరోజు మనం పురాణాల్లో చెప్పబడిన విధంగా తెలుసుకోబోతున్నాము. తులసీదేవి స్వయంగా శ్రీ మహావిష్ణువు ప్రియమైన రూపము. ఆమె పూజింపబడిన చోట శ్రీ మహావిష్ణువు నివసిస్తాడు. ప్రతి భక్తుడి ఇంట్లో తులసి ఉంటే ఆ ఇంట్లో దారిద్ర్యం ఉండదు, పాపాలు దూరం అవుతాయి, పుణ్యం పెరుగుతుంది. తులసీదేవి తులసి ఆకుతో చేసే దేవుడికి ఎందుకంత సంతోషపరుస్తుందో తెలుసా? అంటే తులసీదేవి భక్తి, పవిత్రత, త్యాగం యొక్క సంకేతము. అందుకే తులసి పూజ అంటే కేవలం ఆచారం కాదు, ఆత్మశుద్ధి. ప్రతి మహిళలో దాగి ఉంది సృష్టి శక్తి, సహనం, ప్రేమ మరియు భక్తి. తులసి పూజ ద్వారా ఆమెలోని దైవత్వం మేలుకుంటుంది. తులసి చెట్టు ముందు దీపం వెలిగించే ప్రతి ఒక్క మహిళ తన కుటుంబానికి రక్షక కవచాన్ని సృష్టించుకుంటుంది. ఆమె చేసే ప్రతి పూజలోనూ తన భర్తకు ఆయుర ఆరోగ్యాలు మరియు పిల్లలకు ఆశీర్వాదము, కుటుంబానికి శాంతినిస్తుంది. అందుకే తులసి పూజ చేస్తే స్త్రీ లక్ష్మీ స్వరూపమే. ఈరోజు మీరు పూజలో చేయబోతున్నట్లయితే ఈ విధంగా చేయండి. ఉదయాన్నే స్నానం చేసి పవిత్రంగా తయారవ్వాలి. తులసి చెట్టును కుంకుమ, పసుపుతో అలంకరించాలి. తులసి దీపం ముందు దీపం వెలిగించి నైవేద్యం పెట్టాలి. తులసి చుట్టూ 11 లేదా 108 ప్రదక్షిణలు చేయాలి. చివరగా తులసీదేవిని ఈ మంత్రంతో ప్రార్థించండి. తులసి క్షేమం దేహి, శుభం దేహి, సౌభాగ్యం దేహి. తులసి క్షేమం దేహి, శుభం దేహి, సౌభాగ్యం దేహి. తులసి క్షేమం దేహి, శుభం దేహి, సౌభాగ్యం దేహి అని 3 సార్లు జపించాలి. పూజ అనంతరం తులసి ఆకుతో చేసిన తీర్థం తాగితే పాపక్షయం అవుతుంది. పూజా సమయంలో మన మనస్సులో శాంతి కలుగుతుంది. అది తులసీదేవి ఆశీర్వాదం. తులసీదేవి మనకు ఒక ఆధ్యాత్మిక సూత్రమును చెబుతుంది. భక్తి అంటే హృదయం నుండి వచ్చే విశ్వాసం. తులసీదేవి ముందు వెలిగించే ప్రతి దీపం మనలోని అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని వెలిగిస్తుంది. మీరు ఒక్కసారి మనస్ఫూర్తిగా పూజ చేస్తే మీలోని ఆలోచనలు పవిత్రమవుతాయి. కుటుంబం శాంతి, సంతోషం పెరుగుతుంది. అందుకే ఈరోజు మనం ఒక సంకల్పం చేద్దాం. తులసి చెట్టు ముందు ప్రతిరోజు ఒక దీపం వెలిగిద్దాం. మనలోని ఆత్మలోని శాంతిని కాపాడుకుందాం. ఇవే ఈరోజు మనం తెలుసుకున్న తులసి పూజ రహస్యాలు, మహిళల భక్తి శక్తి, కార్తీక సోమవార వైభవం. మీరు కూడా ఈరోజు తులసి పూజ చేయండి. ఆమె ఆశీర్వాదంతో మీ జీవితంలో శాంతి, ఆరోగ్యం, సౌఖ్యం కలుగుతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసి మీ అనుభవాలను కామెంట్ రూపంలో పంచుకోండి. జై శ్రీమన్నారాయణ. తులసీదేవి ఆశీర్వాదం అందించుగాక.